మాటలు మీరు ఆలకించాలని ప్రభునామమును బట్టి ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుని సేవకులు, కల్వరి సియోన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దైవజనులు, మరి సిహెచ్ చార్లెస్ ఫినీ అయ్యగారి యొక్క సతీమణి, మరి ఆత్మీయ తండ్రి గారి యొక్క మరి సతీమణి తల్లిగారు మేరీ కమలరత్నమ్మ గారు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. అమ్మగారికి నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తల్లిగారికి తెలియపరుస్తున్నాను. మరి నేను గడిచిన 25 సంవత్సరాలుగా అమ్మగారిని చూస్తున్నాను. నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి 10th క్లాస్ పూర్తయిపోయి 10th ముగించిన తర్వాత వెళ్ళాను. అమ్మగారిని నేను చూసిన మొట్టమొదటి అనుభవాన్ని చెప్తున్నాను. వినాలి జాగ్రత్తగా, పొద్దుగూకులు చెప్పలేం కదా. అందుకని అమ్మగారిని నేను చూసిన మొట్టమొదటి సందర్భం 10th క్లాస్ అయిపోయింది, సెలవుల్లో నేను ఉన్నాను. మరి దైవజనులు బేతాళ యోహాన్ గారని సిపాపేటలో దైవజనులు మొన్న ఈ మధ్యనే కీర్తిశేషులు అయ్యారు. మరి ఆ దైవజనులు 1995వ సంవత్సరం జూలై నెల 20, 21, 22 తారీఖుల్లో దైవజనులు ఎంఎస్ఏపి స్కూల్ అని ఆ స్కూల్లో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ స్కూల్లో స్పీకర్గా మరి పాస్టర్ జనీల్ గారు, అలాగే దైవజనులు చార్లెస్ ఫిన్నీ గారు, వీరిరువురిని యోహాన్ గారు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎవరో నాకు వాస్తవానికి తెలియదు, చార్లెస్ ఫిన్నీ గారు. మరి ఆ సభలోనికి మరి తల్లిగారు, అలాగే మరి సహోదరులు తలతోటి విజయ్ కుమార్ గారు, అమ్మగారు, వీళ్ళిద్దరు వచ్చారు. మరి వీళ్ళతో పాటు అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎవరి బిడ్డలు కూడా వచ్చారు. వాళ్ళు సరిగా నాకు ఐడియా లేదు, కానీ వీళ్ళిద్దరే నాకు గుర్తున్నారు. నేను వీళ్ళు వచ్చే సమయానికి స్టేజీ మీద పాట పాడుతూ ఉన్నాను. అప్పుడు వీళ్ళు అనుకున్నారంట, ఈ కుర్రోడు మన సంఘంలో ఉంటే బాగుంటుంది అని. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. మరి ఆ మాట నాకెట్లా తెలిసిందంటే వాళ్ళే తర్వాత ఆ సందర్భంలో అమ్మగారు చెప్తూ వచ్చారు. మరి నేను అది నా డైరీలో రాసుకున్నాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అమ్మగారు ఆ మాట చెప్పినప్పుడు నిజంగానే దేవుని ప్రణాళిక ఏమో అక్కడికి వెళ్ళడం, మరి ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు నేను అనుభవించిన తర్వాత మరి చివరికి ఆ చివరి రోజు మీటింగ్లోకి దైవజనులు రావడం. మా దగ్గర యూత్ మీటింగ్ జరిగిద్ది అయ్యా, ప్రతిరోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకి నువ్వు రాయ్యా అని చెప్పినప్పుడు మరి కల్వరి ధ్వని యూత్ మీటింగ్కి మరి అధ్యక్షురాలుగా అమ్మగారు ఉండి చాలామంది ఆత్మీయ బిడ్డలను మరి అమ్మగారు తయారు చేశారు. యవనస్తురాళ్ళు మరి ఆ దినాలలో గొప్ప మరి ఉజ్జీవ జ్వాల రగిదించినటువంటి ఆత్మీయ తల్లిగా మరి ఆ దినాల్లో ఆ పరిస్థితుల్లో అలాంటి యూత్ మీటింగ్కి నేను కూడా వెళ్ళడం. యూత్ మీటింగ్ తర్వాత చిన్నగా మరి ఇక్కడ ఉదయం చర్చికి వెళ్ళేవాడిని. తర్వాత 11 గంటలకు ఇక్కడ అయిపోయేది కనుక 11 గంటలకు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మరి ఛార్జీకి లేనప్పుడు కూడా, ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దు అన్నప్పుడు కూడా నడిచి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. చీరాల నుంచి వేటపాలెం వరకు, మరి విజయనగర కాలనీ వరకు నడిచి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ప్రశాంతంగా మరలా తిరిగి వచ్చేవాడిని, కొంత పరిచర్య జరిగించి. మరి ఆ దినాల్లోనే మరి ప్రభువు నన్ను దర్శించి 1996వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా ఫిబ్రవరి మరి 10, 11, 12 తారీఖుల్లో సభలు ఏర్పాటు చేస్తే అయ్యగారు మరి స్కూల్ గ్రౌండ్లో సభలు ఏర్పాటు చేసినప్పుడు ఆ సభల్లో చివరి దినం పగటి కాల సమయంలో మరి నేను బాప్తిసం తీసుకోవడానికి దేవుడు కృప చూపించాను. బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత సంతోషంతో నేను మా ఇంటి ఎదురు ల్యాండ్లైన్ ఫోన్ ఆంటీ వాళ్ళకు ఉంటే ఆంటీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నీకెప్పుడో చిన్నప్పుడే మనం లోదరన్స్, మనం క్రిస్టియన్స్, మళ్ళా ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవడం ఏంది? బాప్తిసం తీసుకుంటే నా ఇంటికి రావడానికి వీల్లేదు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీల్లేదు అన్నప్పుడు దరిదాపుగా ఓ 15 దినాలు పాత మందిరంలోనే ఉన్నాను నేను. 15 దినాలు మందిరంలో ఉంటే నాకు ఆ కృతజ్ఞత, నన్ను పెట్టిలో పెట్టి మోసుకెళ్ళేదాకా ఆ కృతజ్ఞత ఉంటుంది అమ్మగారి మీద. అది 100% చెప్తున్నాను. అమ్మగారు ఏదో వచ్చారు, నేను పొగట్టానికి చెప్పలేదు ఈ మాటలు, నా హృదయంలో ఉన్న కృతజ్ఞత చెప్తున్నాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా మనసులో ఉన్నది నేను చెప్పడానికి ఆశిస్తూ ఈ మాట చెప్తున్నాను. ఇంటికి వెళ్ళినా కానీ మీరు వర్షం పడుతుంది, దుప్పటికప్పుడు పడుకోవడమే తప్ప పెద్ద ఇబ్బంది ఏమి లేదు, 10 గంటలలాగా ఉండొచ్చా ప్రశాంతంగానే అనాలోచన ఉండబాకండి. మరి అలాంటి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు అని నా తల్లిదండ్రులు వ్యతిరేకించినటువంటి ఆ సందర్భంలో అమ్మగారే ఒక కన్నబిడ్డలాగా ప్రేమించారు, పరామర్శించారు. మరి అన్నం ముద్దలు కలిపి, అంటే అప్పటి వరకు తల్లిదండ్రులకు ఒక్కరోజు కూడా నేను దూరంగా లేను. అప్పటి వరకు ఏ రోజు మా అమ్మ మా నాన్న వదిలిపెట్టినటువంటి సంఘటనలు లేవు. బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నానో మొట్టమొదటిగా నా జీవితంలో ఎదుర్కొన్న మొట్టమొదటి పరీక్ష ఏంటి అంటే తల్లిదండ్రులు దూరం అయిపోవడం.
ఆ పరీక్షలో నెగ్గటానికి దేవుడు కృప చూపించాడు. ఆత్మీయ తల్లి నేను కన్నబిడ్డ కన్నా ఎక్కువ ప్రేమగా నన్ను ప్రేమించి ఏముండదులేయ్యా సర్దుకుంటుంది, ప్రశాంత్కి వాళ్ళు వస్తారు తీసుకెళ్తారని ఆ దినాల్లోనే ఆత్మీయ తల్లి నన్ను బలపరిచి మరి నోట్లో కలిపి అన్నం ముద్దలు తినిపించి ఆదరించినటువంటి ఆ పరిస్థితులు నేను నా జీవితంలో మర్చిపోలేను. తర్వాత పరిచర్యలో ఒక పాలిభాగస్తురాలుగా మరి మంచి కేటగిరీలో ఓ స్కూల్కి, మేనేజ్మెంట్ స్కూల్కి, సొంత స్కూల్కి హెచ్ఎంగా ఉన్న మరి ఎక్కడ ఈ 25 సంవత్సరాలకి నేను గమనిస్తూ వచ్చాను, మరి ఎక్కడ కూడా అతిశయం అనేది అమ్మగారిలో నేను చూడలేదు. ఇంకొక మాట ఏంటి అంటే, పాస్టర్ గారు అప్పటికప్పుడు తీసుకొస్తారు, 5గురికే ఉండమ్మా అని చెప్తాడు, 15 మందిని తెచ్చేవాడు. ఆయన తప్పుగా చెప్పట్లా, ఆయన ఆశయమో పాపం జనానికి పెట్టాలని పారంగా పెడతాడు మొత్తానికి. ఆ పెట్టడం వలనే ఈరోజు దైవజనులు కుటుంబం అంత దీవించబడింది. అది 100% గ్యారంటీ. అందుకని అయ్యగారు మాకు కూడా ఏం చెప్తారంటే, ఓరే స్వామి మీరు తిట్టం కాదు, మీరు కూడా ఎదుటి వారికి పెట్టండి అని చెప్తా ఉంటాడు. అయ్యగారు నేను తప్పు పట్టలేదు. అట్లా చెప్పేవాడు. అమ్మగారు ఆ 5 మందికి అంటే ఇంకొక 4 కూడా ఎక్స్ట్రా వేసేది, అయినా ఈయన ఇంకా ఎక్స్ట్రా తెచ్చేవాడు. అప్పుడు మరి స్కూల్ బాధ్యతలు, పిల్లలు చిన్నవాళ్ళు, మరి నేను వెళ్ళినప్పుడు కూడా మరి కీర్తన చిన్న పాప, మరి కన్ని కూడా ఒక 2 ఏళ్ళు పెద్ద ఉంటాడేమో అంతే. ఇంత చిన్న వయసులో నేను ఆ స్థలంలోకి వెళ్ళాను. ఆ స్థలంలో వెళ్ళిన తర్వాత అంత చిన్న పిల్లలను ఎత్తుకుంటూ పరామర్శిస్తూ మరి వాళ్ళను చూసుకునేది ఆత్మీయ పిల్లలుగా మమ్మల్ని కూడా చూసుకుని, నేను కాలేబు ఉండేవాళ్ళం, మా ఇద్దరిని కూడా అలాగే చూసుకుంటే ఎక్కడ కూడా పక్షపాతము కలిగిన ప్రేమ అమ్మగారిలో నాకు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకే ప్రేమ చూపిస్తూ ఆదరించింది, బలపరిచింది. ఆ టైంలో కూడా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సేవ చేస్తూ యూత్ మీటింగ్ నడిపిస్తూ కూడా మరి ఆ టైంలో 12-1 గంటప్పుడు తెచ్చిన ఆ టైంలో గబగబా మరి అప్పుడు స్టవ్లు కూడా లేవు, పొయ్యి మీదే వండి ఆ పిల్లలకు, వచ్చినటువంటి పిల్లలు పొస్తు పడుకోకూడదని అట్లాంటి పరిస్థితుల్లో వండి పెట్టినటువంటి ఓ గొప్ప ఘనత అమ్మగారిదే. అట్లాంటి మరి బాధ్యతలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేసుకోండి, తింటే తినండి, అడ్జస్ట్మెంట్ అవ్వండి అనాలి, కానీ అలాగ అనేవాళ్ళు కాదు. అట్లాగే వండి పెట్టి ఆనాటి నుండి ఈటాటి వరకు ఎంతమందికి వచ్చినా ఆ చెయ్యిని దేవుడు ఆశీర్వదించాడు, ఆ హస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. తన యొక్క పరిచర్య విధానాన్ని బట్టి, దేవుని సేవకుని బట్టి ఆ కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ ఇన్ని సంఘాలు కట్టబడినాయి, దరిదాపు ఇన్ని సంఘాలు కట్టబడినాయి అంటే పాస్టర్ గారికి మెయిన్ సపోర్ట్గా నిలబడింది అమ్మగారే. ఆమె ఉద్యోగ ధర్మాన్ని చేస్తా కూడా ఏ రోజు మరి నేను బ్రతకాలన్న ఉద్దేశం ఏ రోజు మాట్లాడలా. ఆమెకు వచ్చినటువంటి మనీ మొత్తం తీసుకెళ్ళి అయ్యగారి చేతిలో పెడితే దశంభాగం తీసి ఆయనే ఆ కుటుంబాన్ని అంతా నడిపిస్తూ వచ్చాడు. అమ్మగారికి వచ్చినటువంటి జీతాల్లోనే ప్రతి మందిర స్థలాల్లో, ఎక్కడ మందిర స్థలాలు కొన్నా, ఎక్కడ చర్చిలు కొన్నా అమ్మగారి వంతు ఖచ్చితంగా ప్రతి మందిరంలో ఉందని నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిచర్య ఎంత గొప్పగా దీవించబడింది అంటే, మరి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని ఆటంకాలు వ్యక్తిగత జీవితాల్లో, మన జీవితాల్లో కూడా ఎదురవుతాయి. మనమేం పెద్ద గొప్పవాళ్ళమేం కాదు, ఎదురవుతాయి. అయినా ప్రభువును కృపను బట్టి దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్న ప్రార్థన, దైవజనుడి కన్నీరు, సేవ, పరిచర్యను ఎంత ఆశీర్వాదకరంగా ప్రభువు నడిపించారు. దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఆనాటి దినాల్లో యూత్ మీటింగ్లు నడిపించారు. ఆనాటి దినాల్లో మరి స్త్రీల సమాజాలు నడిపిస్తూ వచ్చారు. మధ్యలో కొద్దిగా అనారోగ్య పరిస్థితులను బట్టి, తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి కొంత దూరం అయిపోయినా మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధిలో పురుకొల్పబడి మరి ఈరోజు మరి ఓ బలమైనటువంటి సేవ అమ్మ చేయడానికి దేవుడు తల్లి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇంకా దీర్ఘాయు చేత తల్లిని నింపాలి, ఇంకా అనేక మందికి మాదిరికరంగా అమ్మ ఉండేటట్లుగా అమ్మగారి కొరకు మీరు ప్రార్థించాలని ప్రభువు నామమును బట్టి మనవి చేస్తున్నాను. ఇప్పటికే సమయం అయింది కనుక ఇంకా విస్తరించి మాట్లాడడం మంచిది కాదు కనుక నేను అనుభవించిన కొన్ని ఆత్మీయ అనుభవాలు చెప్పడానికి ఒక పుస్తకం ఉన్నాయి, చెప్పొచ్చు. కానీ ఇది సందర్భం కాదు, అమ్మగారిని కూర్చోబెట్టి మన వాక్యం చెప్పడానికి పిలిచి ఇలాగ మాట్లాడడం మంచిది కాదు కనుక మరి ఆనాటి నుండి ఈనాటి వరకు నాకు అమ్మగారు నచ్చే ఒకే విషయం ఏంటంటే, ఫేస్ టు ఫేస్ ఉంటారు, ముఖం మీద మాట్లాడేసిద్ది ఏదైనా. ఇంక తర్వాత మళ్ళీ మనసులో కల్మషం కపటం ఉండదు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ తెల్లారి ప్రశాంతంగా పలకరిస్తారు. అదే నాకు నచ్చేది అమ్మగారిలో. మరి పరిచర్య చేసే గుణం, ఆదరించే గుణం ఎంతమంది వచ్చినా లేదు అనే మాట పాస్టర్ గారి నోట నేను వినలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరే సహాయం అడిగినా, అది సేవకులు కావచ్చు,
విశ్వాసులు కావచ్చు, బయట ఎవరైనా చేయిదాపేవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సహాయ సహకారాలు అందించేటువంటి తల్లి. ఈ తల్లి ఉంది కనుకే ఈ పరిచర్య ఇంత డెవలప్మెంట్గా ప్రభు ఆశీర్వదించాడని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నా మాటలు బాధ కలిగించుంటే మరి పొగిడినట్టుకుంటే ఏమనుకోబాకండి, మన్నించండి. నా హృదయంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని బట్టి, కృతజ్ఞతను బట్టి ఈ మాటలు చెప్పడం జరిగింది. కనుక 25 సంవత్సరాలు నేను గమనిస్తూ వచ్చాను. ఈ గుణాల్లో ఒక్క గుణం కూడా బ్యాకప్ ఏమన్నా అయిందంటే నో బ్యాకప్ అవ్వలేదు, ఇంకా డెవలప్ అవుతుంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. బ్యాకప్ అయిపోయిందే అనుకుంటున్నాను. తన బిడ్డలను తాను ఎలా ప్రేమించిద్దో అలాగే ఆత్మీయ సేవకులుగా మమ్మల్ని అలాగే ప్రేమించిద్ది, మా కుటుంబాలు అలా ప్రేమించిద్ది. వాళ్ళు ఏదైతే కట్టుకుంటారో అదే మరి మంచి ఉన్నతంగా మా సేవకులు వాళ్ళ కుటుంబాలు కూడా ఉండాలి అని ప్రార్థించే వారిలో మొట్టమొదటిది పాస్టర్ గారే. అట్టి యోగ్యత నాలాగే నా సేవకులు వాళ్ళ కుటుంబాలకు ఉండాలి అని ఆశించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మొట్టమొదటి స్థానం అమ్మగారు దాన్ని నిండు మనసుతో చెప్తున్నారు. మరి ఈ సమయంలో దేవుని సేవకురాల గురించి కొద్ది మాటలు మీకు చెప్పడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు.